కొంచెం చీకటి పడిన వద్దు కానీ, బట్ స్టిల్ మేనేజ్ చేద్దాం. లైట్స్ ఓకే, వచ్చేసాను ఫాస్ట్ గా. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. చీకట్లో వస్తే భయం అవుతుంది బావా. ఇప్పుడైతే వెళ్తుంది కదా, వెళ్తున్నా వచ్చేయచ్చులే. మొత్తం అన్ని అయిపోతాయి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాంకర్ వెంకట్. ఈరోజు మనతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎవరికి ప్రాంక్ కాల్ చేయబోతుందో ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్. ఎస్. నీ పేరు మెదక్ డిస్ట్రిక్ట్? సారీ, ఐ మీన్ నా పేరు దీప. ఓకే. నేను వచ్చింది మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓహో సూపర్. ఎంతవరకు చదువుకున్నావు? నేను చదువుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్. సూపర్. ఇప్పుడు ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దామని వచ్చావు? నేను మా బావకి ప్రాంక్ కాల్ చేద్దామని వచ్చాను. మీ బావకి? అంటే బావ అంటే మీ నార్మల్గా బావా లేకపోతే మా అక్క వాళ్ళ మొగుడికి. ఓహో సూపర్. ఇంకా మామూలుగా లేదుగా బావ మరదల. ఒకసారి చేయండి. ఓకే. ఏం పేరు మీ బావ పేరు? మా బావ పేరు అంజీ. అంజీ. అబ్బా ఏమన్నా అంజీ సినిమా చూపించినట్టు చెప్పినావు. స్పీకర్ పెట్టావు కదే. బావ మరదల ప్రాంక్ అంట. హలో బావా. ఏం చేస్తున్నావు? ఏదో తేడాగా ఉంది. హలో బావా. చెప్పు. ఏం చేసినా బావా? మీ ఎక్కలేదు కదా, నా పాటలు ఏమైనా పడుతున్నాయి ఏంటో చెప్పు. ఏంలే బావా, ఏం చేసినా ఫోన్ చేసిన. బాగున్నావా? బాగానే ఉన్నా. అక్క లేదు కదా, మరి ఏం చేస్తున్నావు? ఇంట్లో అక్క ఉంది. ఏదో కింద మీద పడుతున్నాను, నీకు ఎందుకు చెప్పు. విషయం చెప్పు. ఏం లేదు బావా, అక్క లేదు కదా, ఇంటికి వద్దామని అనుకుంటున్నా. ఎందుకు ఇంటికి? ఎందుకు ఇంటికి అంటే ఐ మీన్ మామూలుగా అదే బయట హాట్ ఉంది కదా, వద్దు ఇప్పుడు బయటికి రాకు. అచ్చా, బయట హాట్గా ఉందా? ఇక్కడ హాట్గా ఏం లేదే, చల్లగా ఉంది. వచ్చేస్తానులే బావా. నీ అక్క చేపించిందా కాలు? మా అక్క ఎందుకు చెప్పిస్తుంది బావా, నేను కదా ఉన్నది. మా అక్కనే పక్కన ఉంది. ఏమన్నా అక్క అయితే ఊరెళ్ళింది కదా. మరి నువ్వు డివోర్స్ ప్లాన్ చేస్తావా నాకు మీ అక్కకి? డివోర్స్ ప్లాన్ చేయడం ఏంటి బావా? ఎందుకే నువ్వు? ఏంటి బావా? ఎందుకే నువ్వు ఇప్పుడు? ఎందుకు బావా? ఏమైనా కావాలా చెప్పు. డబ్బులు కావాలా? లేదు, మరి నువ్వే కావాలి. నేనున్న పొజిషన్ కి నువ్వు మాట్లాడే మాటలకి మామూలుగా లేదురా ఇక్కడ. బావా అది అనొద్దు బావా, ఎందుకంటే నువ్వు నా బావ కదా. నీకు మా అక్క తర్వాత నేనే కదా బావా. నీకు మా అక్క తర్వాత నేనే కదా బావా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. నీ ఎంకమ్మ? ఎందుకు బావా నీ ఎంకమ్మ చెప్తున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా బావా. బావా పండుకుంటే నువ్వే కళ్ళు వస్తావు, కూర్చుంటే నువ్వే కళ్ళు వస్తావు, తింటే నువ్వే కళ్ళు వస్తావు, నీళ్ళు తాగాను నువ్వే కళ్ళు వస్తావు తెలుసా బావా. ఇక్కడ అవుట్ అయిపోయేలా ఉన్నారు. ఈ సాంగ్ రీమిక్స్ బై DJ శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ DJ శ్రీవర్ధన్ మిక్సెస్. అదే క్రికెట్ లో అవుట్ అయిపోయేలా ఉన్నాడు అంటున్నా. అవునా? నువ్వు పోయి గెలిపించు బావా. బావా అక్క చెప్పాలా? ఏంటి రికార్డ్ చేస్తున్నావు కాలు? అయ్యో రికార్డ్ నేను చేయడం ఏంటి బావా? అక్కడికి చెప్పాలా అంటున్నావు? అక్కడ చెప్పాలా కాదు, ఒక్కటి చెప్పాలా అడుగుతున్నా. ఒక్కటి చెప్పాలా అంటున్నావా? చెప్పు. ఐ లవ్ యూ బావా. I love you too. బావా నిజంగా నువ్వు ఎంత మంచోనో తెలుసా బావా. నువ్వు చెప్తుంటే తెలుస్తుంది. అలా మాట్లాడరా, బాగుందిరా. అవునా? నాలో నీకు ఏమి ఇష్టం చెప్పు. నాలో ఐ మీన్ నీలో నాకేం ఇష్టమా? నువ్వే ఇష్టం నాకు.
ఏం బాగుంటుంది నాకు? నువ్వే బాగుంటావు బావా. నిజంగా తెలుసా బావా, నువ్వు నాకు చాలా ఇష్టం. ఇంటికి వచ్చేయాలా బావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొంచెం చీకటి పడిన వద్దు కానీ. చీకటి ఎందుకు? ఇప్పుడు రావచ్చు కదా. ఐ మీన్ చీకట్లో బాగుండదు, భయపడుతుంది నాకు రావడానికి. ఇప్పుడైతే చీకట్లో వస్తే భయం అవుతుంది బావా. ఇప్పుడైతే వెళ్తుంది కదా, వెళ్తుర్లో వచ్చేయచ్చులే. ఇంటికైతే బాగుండదురా. అపార్ట్మెంట్ వాళ్ళందరికీ మనం బాగా తెలుసు ఎప్పటి నుంచి. అయ్యో బావా, నేను ఎట్లా ఎంతైనా నీకు మర్దలనే కదా తెలియదురా బావా. బాబు, నీకు తెలియదు. మీ అక్క నెట్వర్క్ అయ్యో అలాగే బావా, నడిపిస్తుంది మొత్తం. చుట్టుపక్కల ఆంటీలు అందరూ దాని ఫ్యాన్సే. అడుగుతుంది రోజు. ఇంట్లో తీసుకొని ఫిట్ చేసుకోమని నా దగ్గర కాదు. ఎంతైనా నేను నీకు మర్దల్ని కదా బావా. చెప్పు నా మర్దలు వచ్చిందని. ఎక్కడైతే ఏం చెప్తాం? ఐ లవ్ యూ చెప్తా. పాలెం గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. మీ అక్కక నీకు ఇంటికి ఎందుకు వెళ్ళామని అడిగితే ఏం చెప్తావు? బావని కలవడానికి పైన చెప్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మీ అక్కకి అసలు నా మీద చాలా చాలా డౌట్. చాలా చాలా డౌట్ అయితే మరదలు వచ్చిపోయిందని చెప్పు. ఏ మరదల మీద కూడా డౌట్ ఉందా? హలో అరే నువ్వు అలా హలో అనమాక బాబు. బావా, ఇంకొకసారి పిలవరా? బావా పిలవడమేనా ఇంకేమన్నా ఉందా? ఏం కావాలి నీకు? ఏం కావాలంటే అన్నీ కావాలి. అన్నిక మతలబ్ ఐ మీన్ అన్నీ మర్చిపోయింట్రా. అన్నీ అంటే ఫుల్గా అన్నీ. ఫుల్గా అన్ని అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కావాలా? అది కాదు కదా. ఫుల్గా అంటే ఉంటాయి కదా. ఐ మీన్ ముద్దు, ఐ మీన్ హగ్గు, ఇంకా ఇంకా ఏముంటుంది బావా? ఇంకా అంటే ఇంకా 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 దానికన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో అది దానికన్నా ఎక్కువ ఏంటో చెప్పొచ్చు కదా బావా. తీసానే అనుకో, నువ్వు లోపలికి వచ్చి డోర్ వేసావి అనుకో. ఇప్పుడే ఇంట్లోకి వచ్చానండి. హాయ్ వచ్చేస్తున్నానండి. వేసేస్తా. అప్పుడు నువ్వేం చేస్తావు? ముద్దు పెడతా. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? ముద్దు పెట్టిన తర్వాత ఇలాగే నవ్వాలి కూడా, ఓకేనా? నవ్వాలా? నవ్వుతేనే మూడు ఉంటుంది. ముద్దు పెట్టిన తర్వాత ముద్దు పెట్టాక ఇంకొక ముద్దు పెడతా, ముద్దు పెట్టాక ఇంకొక ముద్దు పెడతా. అబ్బా ముద్దు పెడితే ఎంత బాగుంటుందో కదా బావా. మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది. అవును, మరి పెట్టుకున్నావా? పెట్టుకుందామా? వచ్చేస్తావా? మరి వచ్చేస్తా. ఐఎమ్ వెయిటింగ్. వచ్చేసాయి. యూ డూటింగ్ ఓకేనా? ఐఎమ్ కమింగ్. దేవుడున్నారా? ఓకే. అక్క 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 ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? ఓ చిన్ని చిన్ని బేబీ. ఒక చిన్న పాప ఇక్కడ ఆడుకోవడానికి వచ్చింది. అక్క ఎవరితో మాట్లాడుతున్నావు? అరే నువ్వు ఆగురా, ఎందుకు ఊకే మధ్యలో వస్తావు? బావనా? బావా, మా బావా 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 నాకు ఏమన్నా తే బావా నా కోసం ప్లీజ్ బావా. తెస్తాను బావా కోసం బుడగలు తెస్తాను బాగా. బావా కోసం బుడగలు తెస్తాను బాగా. బిడ్డగా అయ్యా బావా ఊదుకుంటారు అయ్యా భయ్యా. నీకు తెలుసు కదా ఏ బుడగలు, ఆ బుడగలు ఇస్తాను. నువ్వే ఊదుకుని ఆడుకుంది. థ్యాంక్ యూ బావా. ఎవడాడు? హలో బావా. ఎవడాడు? బాగా చిన్నపిల్లలు ఉన్నాడు. అవును చాలా చిన్న. నువ్వు ఫాస్ట్ గా రావే. నీ వస్తున్నా బావా. ఇది చాలా చిన్న పిల్లడు, నోటి పిల్లగాడు. చెప్పాలి బావా. ఇంకా ఇంకా చెప్పడం ఏంటే? నువ్వే చెప్పాలి. ముద్దు తర్వాత ఓన్లీ మింగుడే తప్ప కక్కుడు లేదు.
ఓన్లీ మింగుడే తప్ప కక్కుడు లేదు, సరేనా? మస్తు జోష్లో ఉన్నట్టున్నా బావా. నాకంటే నువ్వు జోష్లో ఉన్నావు కదా, అస్సలు ఆగట్లేదు, ఫోనే కాలిపోతుంది. ఏ లీల్వాయ్ 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 లీల్వాయ్. నీళ్ళు పోయకూడదు నాన్న, అవునా? పోయాలి. అవునా? నువ్వు ముద్దులు పెట్టుకున్నాక ఏం చేస్తావు చెప్పు? ముద్దులు పెట్టుకున్నాక ఆలోచిస్తా బావా, ఆలోచించుకోలేదే అయినా. అంత ఆలోచించకూడదురా, ఆలోచించకుండా చేసేది. నువ్వు నా డ్రెస్ తీయాలి, ఓకేనా? అయ్యా నువ్వు నా డ్రెస్ తీయాలి, ఓకేనా? అయ్యా ఓకేనా? ఓ బావా, నేను నీ డ్రెస్ తీయడం ఏంటి బావా? నీకు చేతులు లేవా తీసుకోవడానికి? నా చేతులు నీ డ్రెస్ తీయడంలో బిజీగా ఉంటాయి కదరా. వద్దులే, 2 చేతుల్ని కట్టుకో బావా, అప్పుడు సూపర్ ఉంటుంది అనుకో. ఇక నేను కట్టేందుకు నువ్వే కట్టే కదా. నేను కట్టేస్తా కదా, చేతులు కట్టేసి చేతులు కట్టేస్తా, కాళ్ళు కట్టేస్తా, నోరు కట్టేస్తా, లాస్ట్కి పీకవర్లో కట్టేస్తా. కట్టేసి కట్టేసి దండేస్తా, దండ. దండాక మతలబ్ అన్నమైనట్టుంది నీకు. తర్వాత ముక్కలు దుద్ది పెడతా బావా. అవన్నీ వదిలేసే బావా, ఇప్పుడు ఏమంటావు, రమ్మంటావా వద్దంటావా? అవన్నీ అయినట్లా, అవన్నీ ఇట్లా బయట అడగొద్దు తెలుసా బావా, చూసేటోళ్ళకి బాగుండదు. ఎవరు చూస్తున్నారు? ఎవరు లేరు అనుకో, కానీ ఎవరైనా వస్తే అది ప్రాబ్లం. ఎవరైనా వస్తే అనే టెన్షన్ ఉంది కాబట్టి సైలెంట్ గా వచ్చేయి అని చెప్తున్నాను. కాలింగ్ బెల్ కొట్టద్దు, జస్ట్ డోర్ కి ఒక్క నాక్ చేయి, లేకపోతే ఒక మిస్డ్ కాల్ ఇయ్యి, ఓకేనా? నేను డోర్ తీసి పెడతాను. అయ్యో బావా, సో చిల్లిపి. చిలిపి అంటే చిలిపి అంటే నువ్వు చాలా చిల్లిపి కదా. చెప్పు బావా, రమ్మంటావా? రమ్మంటాం కాదు, ఈరోజు మీ నాన్న పెట్టిన మంచం ఇరిగిపోతే నువ్వు ఫాస్ట్ గా రా. అయ్యో బావా, మరి అక్క ఎట్లా వండుకుంటుంది బావా మంచం ఇరిగిపోతే? అక్క నేను కింద పడుకుంటాం, నీకెందుకే, నువ్వు రా చెప్తాం ఫస్ట్. అయ్యో నేను ఉండదేమో బక్కగా మంచం ఎట్టుడుతా బావా, భలే మాట్లాడుతావు నువ్వు ఇట్లా. మంచం ఇవ్వడానికి పర్సనాలిటీతో సంబంధం లేదురా, పడే దెబ్బకే. ఓ నీకు ఈరోజు అన్ని స్టైల్స్ అయిపోతాయి, మొత్తం అన్ని అయిపోతాయి. విత్ కావాలా వితౌట్ కావాలా? విత్ కావాలా వితౌట్ కావాలా? హెల్మెట్ తీసుకొస్తున్నావు కదా, వచ్చేటప్పుడు హెల్మెట్ మర్చిపోకు. హెల్మెట్ అయిపోయాయి, ఇక్కడ లేవు, మొత్తం అయిపోయాయి. నువ్వు తీసుకొచ్చేసే హెల్మెట్. నీ నీకేం తెలీదు బావా. ఏ తీసుకురా, బాగా కాదు, తీసుకురా, నార్మల్ తీసుకుంటా, వచ్చేటప్పుడు తీసుకురా. ఈ మాస్క్ కట్టుకుంటా, ఎప్పుడు చూసినా స్కార్ఫ్ కట్టుకునే ఉంటావు కదా మొహానికి, అది కట్టుకుని అడుగు. ఏమో లేదు, ఇలాగే వస్తా. అలా అయితే కష్టం రా నీకు, బట్ స్టిల్ మేనేజ్ చేద్దాం. లైట్స్ ఓకే, వచ్చేసాయి నువ్వు ఫాస్ట్గా. నీకు నాకైతే అస్సలు ఆగట్లేదురా, నీకు ఉంటుందిరా ఈరోజు. నేను నిజంగా కావాలి కరిస్తే. ఎక్కడ కరవాలంటే అక్కడ కరిస్తే. ఎక్కడ కరవాలంటే అక్కడ కరిస్తే. మీ అక్కకు మాత్రం చెప్పుకో, మీ అక్కకు మాత్రం చెప్పుకో. ఎక్కడంటే హలో బావా, ఆపేసి బావా. మేడం బావా ఆపడానికి లేదు, ఇక్కడ ఫుల్ గా కష్టంగా ఉంది, నువ్వు ఫాస్ట్ గా రా. ఎక్కడ పిక్ చేసుకోమంటావు చెప్పు. దేవుని దగ్గర పిక్ చేసుకో బావా, దేవుని దగ్గర పిక్ చేసుకో. దేవుడి దగ్గర పిచ్చి ఎలా జోకులు, ఎక్కువ పిల్ల జోకులు నువ్వు అని. నేను ఉన్నదే పిల్లని కదా, పిల్ల అయితేనే బాగుంటది. ఫాస్ట్ గా చెప్పి ఎక్కడ ఉన్నావు, పికప్ చేసుకుంటాను. నేను మీ ఇంటి గేట్ దగ్గరనే ఉన్నా, మీ ఇంటి గేట్ దగ్గరనే ఉన్నా. వస్తున్నా, కిందకి వస్తాను. జల్దీ వచ్చేసి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎక్కడ ఉన్నావు నువ్వు, ఫాస్ట్ గా చెప్పు. నేను ఇదో నాగోల్లో ఉన్నా, వచ్చేసి పికప్ చేసుకో. తీసుకుంటున్నాను. నాగోలా? నాగోల్ రమ్మని చెప్పాను కదా, వస్తున్నా. నాకైతే అక్కడ నాగోల్ జంక్షన్ దగ్గర ఉండు. ఏ బాబా ఏడికి వస్తున్నావు? నీ అబ్బా, నేను రాకపోతే అలాగే ర్యాపిడ్ బుక్ చేయనా, వస్తావా? నేను రాను, నువ్వు రాను, జస్ట్ ప్రాంక్. పిచ్చా నీకేమన్నా? ఎందుకు చేస్తున్నావా?
చంపేస్తుందా? సార్ సార్ ఇది జస్ట్ ప్రాంక్ కాల్ సార్. మీ మరదలు మీరెవరు సార్? లే బుద్ధుందా సార్? ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తారా సార్ మీరు? అంటే నీలో సార్ అనుకుంటా. సారీ సార్ అంటే ఏం సారీ సార్ మీరు? మీ మరదల మీద ఇలాంటి ఒపీనియన్ ఉందండి. ఈ రోజు రేపు బాగా ఎక్కువైపోయినాయి ఏదో ప్రాంకులు, యూట్యూబ్ లో ప్రాంకులు పెట్టడం, ఇలా ఇష్టం వచ్చిన మనుషులు సాగుతావు అప్పుడు. అంటే బావా తప్పైపోయింది బావా, క్షమించి బావా నీ మరదల్ని. బావా బాయ్ బావా బాయ్. ఓ మై గాడ్, చూసారా ఫ్రెండ్స్ అమ్మా. ఇట్లుంటది. మాకు సుక్కలు చూపించినామ్మా, నువ్వు మీ బావ కలిసి మాకు సుక్కలు చూపించరు. ఒరే బావ మర్దన్లు అంటే ఏదో గిల్లుడో గిచ్చుడో ముద్దులో అట్లా గై ఉంటాయేమో అనుకున్నాం. మొత్తం మీ బావ మొత్తం రమ్మంటు పోతావేంది? నాకేం తెలుసు, మా బావ అయితే మా అక్కనిచ్చి పెళ్లి చేసినాక మా బావకి పోయిపోయి నా మీద ఇంత పెద్ద హోప్ ఉందో నాకు అస్సలు అది expect ఓపుగా చేయలేదు. తల్లి కన్నేషన్ నీ మీద. మీ బావ జాగ్రత్తగా ఉండు, లేదనుకో నీ కొంపకు మునిగిపోతుంది నీ బాయ్ ఫ్రెండ్. కానీ నీకు వద్దులే, మా బావకి నాకు దండం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, అందరు జాగ్రత్త ఉండుర్రి ఫ్రెండ్స్. అమ్మో నా Friends. ప్రాణాలు చేతికి దక్కినాయి. ప్రాంక్ అంటే ఏందనుకున్నారు కదా, ప్రాంక్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో ఇలా ఆడుకున్నారు కదా, నేను ఇదే విషయం పోయి మా అక్కకి చెప్తా. చూడండి ఫ్రెండ్స్. అప్పుడు కాక మీ అక్క మీ బావకు విడాకులు లేదు, నువ్వు అలాంటి తప్పు ఏం చేయకు. సరే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ బటన్ గట్టిగా నొక్కండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నువ్వు మాత్రం నొక్కకమ్ము.